హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఉదయాన్నే లేచి బ్రష్ చేసిన తర్వాత టీ పెట్టేస్తున్నానండి. గ్యాస్ మీద ఒక టీ గిన్నెను పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్లో 2 స్పూన్లు టీ పౌడర్, ఒక 3 స్పూన్ల బెల్లం పౌడర్, ఒక ఇంచు అల్లం ముక్కలు ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటిలో ఒక గ్లాస్ పాలనైతే వేసుకుని మరిగించుకోవాలి. ఎక్కువసేపు ఈ విధంగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత టీనైతే వడపోసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే టీని వడపోసేస్తున్నాను. వడపోసిన తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. టీ తాగేసిన తర్వాత ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేనైతే అమ్మవారిని హాల్లోనే డెకరేట్ చేసి పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గరగా వెళ్లకుండా మొత్తం హౌస్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. హౌస్ క్లీన్ చేసిన తర్వాత పిల్లలైతే టిఫిన్ పెట్టేశానండి. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి ఇక్కడ అమ్మవారి పీఠకాన్ని మొత్తం తీసేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఆవు పాలు వేసి ముందుగానే అమ్మవారి పీఠకాన్ని కదిపేశానండి. మొత్తం నిర్మాల్యం అంతా తీసేసి ఒక కవర్లో అయితే వేసేసుకోవాలండి. ఈ వెండివన్నీ కూడా తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. చెంబులో వాటర్ని మొక్కలకు వేసేస్తాను. తర్వాత కలసానికి పెట్టిన కొబ్బరికాయని తీసేసిన పువ్వుల నిర్మాల్యాన్ని కాలువలో అయితే వేయించేస్తానండి. అన్నిటిని పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే మా హస్బెండ్ మా పెద్ద బాబును మార్కెట్కి అయితే వెళ్ళారండి. గంట స్తంభం దగ్గర ఫిష్ మార్కెట్కి వెళ్ళారు. ఎదురైతే ఇలా కాయగూరలు అన్నీ ఉంటాయండి. ఇక్కడ మనకు ఫ్రెష్గా అయితే దొరుకుతాయి, కొంచెం చవకగా కూడా దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్కువగా అమ్ముతారండి ఇక్కడైతేని. ఇవేమో ఎండి చేపలు అండి, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంక ఫిష్ని తీసుకుని ఇంటికి వచ్చేసారు. చూస్తున్నారు కదా, నేను చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద బండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్స్ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా మిక్సీ జార్ని తీసుకుని ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 4 లవంగాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటిని ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బెండకాయలను వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన వంకాయలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసేసుకుని వాటిలో సాల్ట్ని అయితే వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇది నాది చిన్న స్పూన్ అండి. మీ దగ్గర అయితే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకొని సరిపోతుంది. తర్వాత ఒక 3 స్పూన్లు కారం అయితే వేసుకోండి. ఇది కూడా నాది చిన్న స్పూన్ కదా, కొంచెం ఎక్కువే వేస్తున్నాను. తర్వాత ఒకసారి అయితే గట్టితో ఈ విధంగా కలిపేసుకోండి. ఎందుకంటే వెంటనే చేప ముక్కలు వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకుంటే విరిగిపోవు. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కదిపితే కనుక చేప ముక్కలు అన్నీ చిదురైపోతాయండి. అందుకని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే ఉప్పు, కారం అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ చేపలోంచి కొద్దిగా నీచు వాటర్ వస్తుందండి. వాటిని ఎగిరిపోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు రసాన్ని ఈ విధంగా జాలిగట్టుని పెట్టుకుని చూపిస్తున్న విధంగా వేసుకుంటే మనకి చింతపండు పలుపు లాంటిది ఏది కూడా కర్రీలో పడకుండా నీట్గా అయితే స్ట్రెయిన్ అయిపోతుందండి జ్యూస్ మొత్తమును. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకుని తర్వాత కొద్దిగా వాటర్ అన్నీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోండి. ఇంకా గట్టి అయితే పెట్టకూడదు, పెడితే కనుక చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో 2 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే మనకి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే మరిగిపోతుంది కదా. ఇక్కడ మనకి ఇలాగ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే మనకి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు తినే చిక్కదనాన్ని బట్టి చేపల పులుసుని మరిగించుకోండి. ఇప్పుడు నేనైతే మనకి సోమవారం రాఖీ పౌర్ణమి కదండి, మా రాఖీ కట్టాలి కదా మా తమ్ముడికి అయితేని. అప్పుడు స్వీట్ పెడతాం కదండి. మా తమ్ముడికి ఎంతో ఇష్టమైన
లడ్డూని అయితే చేస్తున్నానండి, తక్కువ లడ్డూని. కానీ యూట్యూబ్లో చూసానండి సింపుల్ వేలో ఏ విధంగా చేయాలని చెప్పి. ఒక 1/2 కప్పు నెయ్యిని వేసుకుని 1 కప్పు శనగపిండిని వేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా అంటే మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నాం కదండి, 1/2 కప్కి ఎక్కువ 1 కప్కి తక్కువ పంచదార పౌడర్ అయితే తీసుకోమన్నారు. అదే విధంగా అయితే తీసుకున్నాను. తీసుకుని చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసాను. వేసుకుని బాగా కలుపుకొని లడ్డూలాగైతే చుట్టుకోవాలి. నాకైతే అవ్వలేదండి లడ్డూలాగైతే, ఇది లిక్విడ్ ఫామ్లో ఉండిపోయింది. ఇప్పుడైతే నేను ఇదైతే టేస్ట్ అయితే బాగుందండి, పాపిడి టేస్ట్లో ఉంది. మనకి సోంపాపిడి ఉంటుంది కదా, ఆ టేస్ట్లో అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇలాగే ఉండిపోయింది. ఇది బాక్స్లోకి తీసాను నేను మరుసటి రోజు. నేనైతే ట్రై చేశాను కానీ అంతగా సక్సెస్ అవ్వలేదండి. ఎక్కడ నేను తప్పు చేశానో లేకపోతే వాళ్ళు తప్పు చెప్పారో నాకైతే తెలీదు. ఇంకా అది పక్కన పెట్టేసి స్పీడ్గా నేను చేసే పద్ధతిలో లడ్డూలను అయితే చేసేసానండి. చేసేటప్పుడు నాకు 11:30, 12 అయిపోయింది. అయినా సరే మా తమ్ముడికి ఇష్టమని చెప్పి చేశాను. ఆ వీడియోని అయితే రేపు అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా మీరు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.